హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఏయూ రీజియన్ అండ్ ఎస్వీ రీజియన్ అంటే ఏమిటి, అలాగే లోకల్ సీట్స్ ఎవరికి వస్తాయి అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి, ఏపీ ఆర్జెస్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి టోటల్ సీట్స్ వచ్చేసి 4400 సీట్స్. అంటే మనకి టోటల్ సీట్స్ 4000 సీట్సే, ప్లస్ ఈడబ్ల్యూఎస్ 400 సీట్స్ అనేవి మనకి యాడ్ చేసి ఇస్తున్నారు. కాబట్టి 4400 సీట్స్ అయితే మనకి ఉన్నాయి. అలాగే వీటితో పాటు మనకి ఒక 5% సూపర్ న్యూమరీ సీట్స్ కింద కూడా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం. మనకి ఈ 4400 సీట్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో ఓపెన్ కేటగిరీలో అయితే 1862 సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ కేటగిరీ అంటే అవి ఏ క్యాస్ట్ వారికి అయినా సరే మెరిట్లో ఉన్న వాళ్ళకి వస్తాయి. సో ఓపెన్ కేటగిరీ ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ కూడా సపరేట్ అయితే ఉంటుంది. సో మరి రీజియన్ గురించి లాస్ట్లో చెప్పుకుందాం. నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీకి 15% సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఈ 4000 సీట్స్లో 600 సీట్స్ అనేవి ఎస్సీ కేటగిరీకే రావడం జరుగుతుంది. అలాగే ఎస్టీ కేటగిరీకి 6% సీట్స్, అంటే 240 సీట్స్ అయితే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వస్తాయి. నెక్స్ట్ బీసీఏ క్యాస్ట్ వాళ్ళకి 7%, అంటే వీళ్ళకి 280 సీట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ బీసీబీ క్యాస్ట్ వాళ్ళకైతే 10%, అంటే వీళ్ళకి 400 సీట్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీసీ క్యాస్ట్ వాళ్ళకి 1%, అంటే వీళ్ళకి 40 సీట్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ బీసీడీ క్యాస్ట్ వాళ్ళకి 7%, అంటే 280 సీట్స్ అనేవి వీళ్ళకి వస్తాయి. నెక్స్ట్ బీసీఈ క్యాస్ట్ వాళ్ళకి 4%, అంటే వీళ్ళకి 160 సీట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ పీహెచ్ కేటగిరీకి మనకి 3% ఇంతకుముందు ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి అయితే 5% చేశారు. కాబట్టి వీళ్ళకి 200 సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాప్ కేటగిరీకి సంబంధించి 2%, అంటే 80 సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి 1%, అంటే 40 సీట్స్ అనేవి రావడం జరుగుతుంది. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 0.5%, అంటే 20 సీట్స్ అనేవి వస్తాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 10%, వీళ్ళకి 400 సీట్స్. సో మనకి స్పెషల్ కేటగిరీ అంటే తెలుసు కదా, పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్. వీళ్ళ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి కొంచెం తక్కువ మార్క్స్ ఉన్నా కూడా ఈ కేటగిరీలో కొన్ని సీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవి ఫిల్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకి ఏయూ రీజియన్కి ఏ జిల్లాలో చదివిన వాళ్ళు వస్తారో ఇప్పుడు చూద్దాం. ఏయూ రీజియన్ అంటే మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం అండ్ విశాఖపట్నం ఈ జిల్లాలో చదివిన వాళ్ళు ఏయూ రీజియన్ పరిధిలోకి వస్తారు. సో అలాగే ఎస్వీయూ రీజియన్ పరిధిలోకి ఎవరెవరు వస్తారంటే చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప అండ్ నెల్లూరు. సో ఈ జిల్లాల్లో చదివిన వాళ్ళు అయితే మనకి ఎస్వీ రీజియన్ పరిధిలోకి అయితే వస్తారు. సో ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్ మన లిస్ట్ ప్రకారం అయితే నేను చెప్పాను. ఇప్పుడు న్యూగా అయితే అక్కడ డివైడ్ చేశారు కదా. సో అంటే ఇప్పుడు విజయనగరం ఉందంటే విజయనగరం, పార్వతీపురం, విజయనగరం 2 జిల్లాలుగా మార్చారు కదా. సో అలా మనకి వైజాగ్, అనకాపల్లి ఇలా విడివిడిగా మార్చారు. కానీ ఇవన్నీ కూడా ఏయూ రీజియన్ పరిధిలోకే వస్తాయి. సో మిగతా కూడా ఎస్వీ రీజియన్ డిస్ట్రిక్ట్ అక్కడ చేంజ్ చేసినా కూడా అవన్నీ కూడా ఎస్వీ రీజియన్ పరిధిలోకే వస్తాయి. సో ఇలా రీజియన్ వైజ్గా అయితే మనకి ఈ సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఏ రీజియన్లో ఉన్న వాళ్ళకి ఆ రీజియన్లో ఉన్న సీట్స్ మొత్తం ఫిల్ చేస్తారు. ఆ రీజియన్లో ఉన్న మెరిట్ ప్రకారమే వాళ్ళకైతే వాళ్ళ క్యాస్ట్ వైజ్గా చూసుకొని ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఏయూ రీజియన్ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉంటే సో వాళ్ళకి మెరిట్లో ఉంటే వాళ్ళ సీట్స్ వాళ్ళకే ఇస్తారు. అలాగే ఎస్వీ రీజియన్ వాళ్ళు ఎస్వీ రీజియన్లో ఉన్న సీట్స్ వాళ్ళకే ఇస్తారు. అలాగే టీఎస్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే నాన్ లోకల్ కింద కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం అయితే ఇస్తారు. సో మనకి ఇప్పుడు ఏయూ రీజియన్లో ఏమైనా సీట్స్ మిగిలాయి అనుకోండి, ఎస్వీ రీజియన్ వాళ్ళు మెరిట్లో ఉంటే ఏయూ రీజియన్ వాళ్ళకి ఇస్తారంటే అలా ఎవరు తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఆ క్యాస్ట్లో ఉన్న ఏయూ రీజియన్ వాళ్ళతోనే ఆ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. కాబట్టి ఎవరి
సీట్స్ వాళ్ళకే ఇస్తారు. అలాగే మనకి ఏ స్కూల్ వాళ్ళకి 24 యాడ్ చేస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేశాను. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అయితే చేస్తాను. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.